ఇదేం ప్రజాస్వామ్యం? ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం సచివాలయాలు పార్టీ ఆఫీసుల్లోన నిర్వహించేది అని ఓటర్లు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. భారత ఎన్నికల కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ నంద్యాలలో అపహాస్యంగా మారింది. నంద్యాల పట్టణం విశ్వనగర్లోని టీడీపీ కార్యాలయంలో సంబంధిత బిఎల్ఓ కూర్చొని ఓటర్ల జాబితాను పరిశీలిస్తుండడం పట్ల స్థానిక ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత, సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి నిర్వహించాల్సింది పోయి బిఎల్ఓలు సచివాలయాల్లో నిర్వహించడం గమనార్హం. పోలింగ్ బూత్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బిఎల్ఓలు రాజకీయ పార్టీ ఆఫీసులో ఎందుకున్నారు? ఇలాంటి చర్యల వల్ల ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం లేదా? ఎన్నికల కమిషన్ నిబంధనలను ఇంత బహిరంగంగా ఉల్లంఘిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఓటర్ల మధ్యలో. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఇలాంటి బిఎల్ఓలపై ఉన్నతాధికారులు వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఓటర్ల సవరణ ప్రక్రియను సజావుగా, సవ్యంగా, పారదర్శకంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు పోయినారా లేదా, ఉన్న ఊర్లో ఉన్నారా, చనిపోయినారా అనే సాక్ష్యం ఇచ్చే బాధ్యత మాది. ఒక బిఎల్ఓగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓగా నా పేరు మహబూబ్, నాకు బాధ్యత ఉంది. మేమేమంటున్నాము, మీరు డోర్ టు డోర్ రండి, డోర్ టు డోర్ వచ్చి మీరు సర్వే చేయండి, సర్వే చేసి వాళ్ళకి కావాల్సిన పత్రాలు వాళ్ళకి అందజేయండి అని చెప్పాను. ఇక్కడ సచివాలయంలో ఇవ్వద్దన్నా అని వీళ్ళు వినడం లేదు, ఇక్కడ ఇస్తున్నారు. దీని గురించే మేము మాట్లాడుతున్నాం. ఏమున్నా అంటే మొన్నటి వరకు అధికార వాళ్ళని తీసుకుని కూర్చొని సచివాలయంలో ఇచ్చింటే వీఆర్ఓకి వచ్చి చెప్పిపోయినా, మీరు ఒకటే క్యాండిడేట్ ని తీసుకొని పనిచేయడం పద్ధతి కాదు, డోర్ టు డోర్ రావాలి ఖచ్చితంగా అని. సరే వచ్చి చేస్తామన్నా, ఇది ఒక్కసారి ఏమనుకోవద్దు, ఖచ్చితంగా చేస్తామని చెప్తే ఆ రోజు అడిచిపోయినా. మరి వీఆర్ఓ గారు 3 గంటలకు వస్తాను, 4 గంటలకు సారు ఆ టీం చూసుకుంటారు, ఒక 2 గంటలు ఆడ సచివాలయంలో కూర్చుంటారు, వెళ్ళిపోతున్నారు. ఇవి డ్యూటీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ డోర్ టు డోర్ తిరగడం లేదు. మనకు ఈ ప్రక్రియ ఇచ్చింది 1 నెల, దీంట్లోనే 3 డేస్ అయిపోయింది ఇక్కడికే. ఇంకా 27 రోజుల్లో వీళ్ళు ఎప్పుడు ప్రక్రియ పూర్తి చేయాలి, ఎప్పుడు డోర్ టు డోర్ సర్వే చేయాలి, ఓట్లు ఉన్నాయా లేవా అని, ఎంతమంది ఓట్లు ఉన్న వాళ్ళకి అర్హులకు ఓట్ల బాధ్యత అప్పగించాలి. నా పేరు మహబూబ్, 37వ వార్డ్ వైసీపీ ప్రెసిడెంట్. నేను వీళ్ళ మీద మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు తక్షణమే చర్య తీసుకుని దీని గురించి వీళ్ళకి అవగాహన కల్పించి డోర్ టు డోర్ తిరిగే విధంగా వీళ్ళకు ప్రశ్నించాలని మేము తెలియజేసుకుంటున్నాం. ముసలోళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. ఈడ ఒక పేపర్ గానీ పంచలేకుంటే ఎవరు రారు. మీరు ఈడ అసలు పేపరే పంచకూడదు, ఇళ్ళకాడ వచ్చి సర్వే చేసుకోవాలా, ఎవరు డెత్ అయినారా ఎవరు లేరా అని. ఈడ తెచ్చి కూర్చోబెట్టి ముసలోళ్ళకు వాళ్ళు పిలిపిలేసారు, వాళ్ళు పంచుతున్నారంటే వస్తున్నాం. వాళ్ళు మాకు పిలిపిలే, మాకు అబద్ధం అన్న ఊరు. అసలు ఇల్లు పంచకుంటే ఇళ్ళ కాడికి పోరిమ్మా అన్నారు అనుకో, ఖచ్చితంగా ఇళ్ళ కాడే కూర్చుంటారు. గత మేము 3 రోజుల నుంచి తిరుగుతున్నాము, అయినా కానీ ఒక రోజు మీటింగ్ అని, ఇంకొక రోజు ఇదని తిరుగుతున్నారు. వీళ్ళు ఏం ఓట్ల స్లిప్పులు ఇవ్వడం లేదు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చినా కానీ వాళ్ళు ఊరికే చూసి మీరు కూర్చోవాలా, మీరు ఇళ్ళ కాడికి వస్తాం మేము అంటున్నారు కానీ రావడం లేదు. ఇక్కడ కొంతమందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుంటే కోప్పడుతున్నారు, ఇక్కడ బాగా అట్లా కొట్లాడుతున్నారు. దానికోసం ఇంటి కాడికి వచ్చి ఇవ్వడం చాలా మేలు. వీళ్ళు రావడం లేదు, ఇక్కడే ఇవ్వడం లేదు, అక్కడ ఏమో వచ్చి ఇస్తారు. దానికోసం వచ్చి మేము ఇచ్చేస్తున్నాము.